Hi friends, welcome to the channel profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 5th మార్చ్ కి నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో వీడియో చూసే ముందు హైదరాబాద్ లో ఇన్వెస్టర్స్ మీట్ మార్చ్ 10వ తారీఖు ఆదివారం జరుగుతుంది ఉదయం 9:30 గంటల నుంచి. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా 7702906749 నంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో స్ట్రైట్ అవే మనం ఇప్పుడు నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో మనం ఈ రోజు 27 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ. మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. ఈ రోజు డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. డోజీ క్యాండిల్ బ్రేక్అవుట్స్ మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. 22,445 ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ 22,550 వరకు హయ్యర్ సైడ్ కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ మనకి 22,350 మంచి సపోర్ట్ లాగా ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,220 వీక్లీ పివోట్, తర్వాత 22,180 టీ లైన్ సపోర్ట్, 22,040 మన కీ లెవెల్. సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది, కాకపోతే హెవీ మూమెంటం లేదు. ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా హెవీ మూమెంటం అయితే కనపడలేదు. కొన్ని స్టాక్స్ లో మాత్రం మంచి మూమెంటం కనపడింది. స్టాక్ స్పెసిఫిక్ గా మూమెంటం ఉంది కానీ ఇండెక్స్ లో హెవీగా మూమెంట్ కనపడలేదు. సో అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ 47,000 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు 47,456 దగ్గర క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో మాత్రం 47,500 ని బ్రేక్ చేస్తే మాత్రం 47,965 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. లెవెల్స్ నోట్ చేసుకుని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ 47,000 ని బ్రేక్ చేస్తే మాత్రం 46,780 మన కీ లెవెల్, ఆ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అపోలో హాస్పిటల్స్. హాస్పిటల్ స్టాక్స్ లో బాగా కరెక్షన్ వస్తుంది. న్యూస్ బేస్డ్ అనుకోవచ్చు ఇది. సో ఇప్పుడు మనకి 6,000 దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది, కానీ ఇప్పుడున్న ప్యాటర్న్ వైజ్ గా దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 6,175. ఇది మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దానికన్నా కింద క్లోజ్ అయింది ఈ రోజు. అది కొంచెం మనకి నెగటివ్ ఫ్యాక్టర్ లాగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 6,288 తర్వాత 6,346. ఇవి రెండు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అయితే ఒక డౌన్ సైడ్ మనకి ఎక్కడ మంచి సపోర్ట్ తీసుకోవచ్చు అంటే ఒక్కసారి మనం లాంగ్ టర్మ్ చార్ట్ చూడొచ్చు. సో మనం వీక్లీ చార్ట్ చూద్దాం. ఫస్ట్ వీక్లీ చార్ట్ లో ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనేది. సో వీక్లీ చార్ట్ లో చాలా లోయర్ సైడ్ లోనే మనకి మంచి సపోర్ట్ ఉంది. ఈ ఏరియాని మనం సపోర్ట్ ఏరియా లాగా తీసుకోవచ్చు. అంటే 5,700. అంటే ఇక్కడ నుంచి ఒక 300 రూపీస్ డౌన్ సైడ్ వెళ్తే మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకోండి. 5,700 ఫస్ట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 5,550, దాన్ని కూడా బ్రేక్ చేస్తే 5,300. ఈ మూడు సపోర్ట్ లెవెల్స్ అనుకోవచ్చు. హైయర్ సైడ్ మాత్రం మనం ఇందాక అనుకున్నట్టుగానే వీక్లీ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. లాస్ట్ లోని బ్రేక్ చేస్తే మాత్రం షార్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. అరౌండ్ 5,930 ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 5,700 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొంత చిన్న స్టాప్ లాస్ తోనే ఒక షార్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. బయింగ్ ఆపర్చునిటీ కోసం చూసే వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ద ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా చూసుకోవచ్చు. 5,700 కానీ లేదా 5,500, 5,300 ఈ మూడు లెవెల్స్ ఎక్కడైతే మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ కావడానికి ప్లాన్ చేసుకోవచ్చు అపోలో హాస్పిటల్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ వచ్చి BEL, భారత్ ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ 210 మనం గతంలో అనుకున్నాం రెసిస్టెన్స్ ఏరియా అనేది. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు మనం డిస్కస్ చేసాం. సో 195 ని బ్రేక్ చేసిన తర్వాత స్ట్రాంగ్ మొమెంటం తీసుకుంది. కొంత కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత మొమెంటం ఇంకా అప్ సైడ్ గా కనబడుతుంది. ఒకటి 210.63, 210 రూపీస్ 60 పైసా అనుకోవచ్చు. ఇది టెక్నికల్ రెసిస్టెన్స్. ఈ రోజు ఆ లెవెల్ ని క్రాస్ చేసినా గానీ క్లోజింగ్ దాని కింద వచ్చింది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది 211 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ ఇది 224 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంత షార్ట్ కవరింగ్ వస్తుంది ఒక లెవెల్ ని క్రాస్ చేసిన తర్వాత. సో ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్ లెవెల్. స్టాక్ ని ఆ లెవెల్ ని మానిటర్ చేసి హైయర్ లెవెల్లో 224 ఆ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే 200 కన్నా కిందకి వస్తే దీంట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. అరౌండ్ 200 ఆర్ 199 ఆ లెవెల్స్ కన్నా కిందకి వస్తేనే. అదర్వైజ్ ట్రెండ్ అప్ ఉంది, బై అండ్ డిస్ మోడ్ లో ఉండొచ్చు. హైయర్ లెవెల్లో
224 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్కి వస్తే దీంట్లో రీ ఎంట్రీ అవడానికి కూడా అవకాశం ఉన్న స్టాక్ ఇది BEL. తర్వాత HAL కూడా ఒకసారి చూద్దాం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో HAL లో కూడా మొమెంటం అయితే స్ట్రాంగ్ ఉంది. ఈ రోజు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. అన్ని మూవింగ్ యావరేజెస్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 days బ్యాక్ ఇది మనకి అంటే ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది 3132. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది. ఈ రోజు లో చూస్తే మనకి ఆల్మోస్ట్ అదే దానికి దగ్గరలోనే లో వచ్చి 3133. సో 3132 బ్రేక్అవుట్ లెవెల్. సో ఈ లెవెల్ ని రీటెస్ట్ చేసిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. సో ఇది కంటిన్యూస్ గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంట్రాడేలో ఏదైనా డిప్స్ వస్తే దీంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్స్ లో ఎంట్రీ కావడానికి. సో అయితే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 3335, తర్వాత 3400. ఇవి రెండు మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉన్న ఏరియాస్ అనుకోవచ్చు. సో ఓన్లీ ఏంటంటే మనం చూసేది ఓన్లీ వేవ్ ఎక్స్టెన్షన్ కోసమే చూస్తాం జనరల్ గా. సో ఇది వేవ్ హైయర్ లెవెల్కి వెళ్ళింది, ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది, తర్వాత వేవ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెన్షన్ లెవెల్స్ దగ్గర రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ టెక్నికల్ పాయింట్స్ అవి. సో అక్కడికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో మనం కూడా స్టాక్ లో లాంగ్ లో ఉంటే మాత్రం ఇది మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ మంత్లీ పివోట్ లెవెల్ 3026. 3026 ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. లెవెల్ ని దృష్టిలో పెట్టుకుని బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.